శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ 10వ అధ్యాయः. 26వ శ్లోకం. అశ్వత్థ సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. హరి ఓం. వృక్షములలో రావి చెట్టును నేను, దేవ ఋషులలో నారదుడను నేను, గంధర్వులలో చిత్రరథుడను, చిద్దులలో కపిలి మునిని నేను అని భగవంతుడు చెప్తున్నాడు. అన్నిట్లో నేనే ఉండాను, ఆ ఋషులందరిలో కూడా నేనే ఉండాను అని చెప్తున్నాడు భగవంతుడు. జై శ్రీకృష్ణ పరమాత్మకే జై. భగవద్గీత మనం రోజు ఒక్క శ్లోకం చదువుకున్నా అది మనం వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. ఒక్కొక్క శ్లోకం నేర్చుకున్నా కూడా మనం భగవద్గీత అంతా చదివిన వారు అవుతాము. కాబట్టి భగవద్గీత మహాపవిత్ర గ్రంథము. కాబట్టి అది సీమైన కొండలెక్కిపోతా ఉంటే ఎన్ని కొండలైనా ఎక్కిపోయిందంట. గరుటాల మంతుడైనా నేను పోతానులే నాకేమి అని చెప్పి అహంభావంతో అది ఒక చెట్టు కింద పడితే అట్టే పడి ఉన్నదట. అట్లా మనము చదువు రాకపోయినా వచ్చినా చిన్న చిన్నగా మనం దాన్ని చూసుకుంటూ చదువుకుంటూ పోతా ఉంటే ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు అన్నమాట. మనం ఏమిలా చదవచ్చు, అది ఎప్పుడైనా నేర్చుకోవచ్చు అనే ఒక భావంతో ఉంటే అది మనకు కొంచెం కష్టం అవుతుంది. అందుకని భగవద్గీత ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. ఇంటింటా భగవద్గీత ఉండాలి మన హిందువుల్లో. అందుకని చెప్పి మనం భగవద్గీత ఖచ్చితంగా నేర్చుకోవాలి. వారెట్ట బైబిలు చదువుతారు యేసు ప్రభువులు, ఇంకా సాయిబులు ఖురాని చదువుతారు. కాబట్టి మనకు ఆచరణే లేకుండా పోయింది, ఆ పద్ధతే లేకుండా పోయింది. ఎందుకంటే మన తల్లులకు తెలియదు మనకు చెప్పేదానికి, అట్లా వాళ్ళకు తెలియదు, పిల్లోళ్ళు నేర్చుకోరన్నమాట. అందుకని ప్రతి ఒక్కరు ఈ మాటలు గ్రహించి భగవద్గీత నేర్చుకోండి, ఆచరిద్దాం అందరం కూడా. జై శ్రీకృష్ణ పరమాత్మకి జై.